పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. రిషికొండ భవనాల పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారా? సుగాలి ప్రీతి తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రజల దృష్టిని మరచే ప్రయత్నం చేస్తున్నారా? సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లి ఆగ్రహాన్ని దారి మళ్లించడానికి రిషికొండ భవనాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారా? ఇప్పటికే అనేక సార్లు పర్యటించిన కూటమి నేతలు మళ్లీ రిషికొండకు వెళ్ళటానికి కారణం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి మరణాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయం చేశారు. అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సిబిఐతో విచారణ చేయిస్తామని, అసలు దోషులను పట్టుకుంటామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కుటుంబాన్ని గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా సుగాలి ప్రీతికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. కూటమి అధికారంలోకి వస్తే తన కూతురి మరణానికి కారణమైన వారికి శిక్ష పడుతుందని భావించిన సుగాలి ప్రీతి తల్లికి మనోవేదనే మిగిలింది. తన కూతురి మరణాన్ని పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకొని తమను మోసం చేయడంపై సుగాలి ప్రీతి తల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట ఇచ్చి మరిచిన పవన్ కళ్యాణ్ గారే కదా సార్ మరి నాకు నమ్మక ద్రోహం చేసింది. మరి సుగాలి ప్రీతి కేసు ఇంతవరకు సార్ ఒక గిరిజన పిల్ల, మరి చిన్న పిల్లను 10 మంది అత్యాచారం చేసి హత్య చేస్తే ఎవరికి మీకు బాధ లేదా అని చెప్పిన మరి పవన్ కళ్యాణ్ గారు మరి గెలిచిన తర్వాత ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి. మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్, అంత పెద్ద పోస్ట్ లో ఉండి కూడా మీరు సుగాలి ప్రీతి కేసుకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారో నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. సుగాలి ప్రీతి తల్లి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ తీరును అనేక మంది ఎండగడుతున్నారు. దీంతో ప్రజల దృష్టిని మరల్చడం కోసమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్న ఫలంగా రిషికొండ భవనాలను పరిశీలించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విశాఖలో 3 రోజుల పర్యటన సందర్భంగా తన షెడ్యూల్లో రిషికొండ భవనాల పరిశీలన లేకపోయినా సరే పనిగట్టుకొని మరి రిషికొండ భవనాల దగ్గరికి వెళ్లారనే వాదనలు వినిపిస్తున్నాయి. రిషికొండ భవనాలను పరిశీలించడం కూటమి నేతలకు ఇదేమీ కొత్త కాదు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు అనేక మార్లు వెళ్లి పరిశీలించారు. 15 నెలలుగా ఆ భవనాలను ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోకుండా కాలయాపన చేస్తున్నారు. రాజకీయంగా వారికి ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడం కోసం రిషికొండ భవనాలను తెరపైకి తీసుకువస్తున్నారు. ఏసీ ఏర్పాటు సందర్భంగా ఊడిన పెచ్చులు పట్టుకుని ఊడిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు. రిషికొండ భవనాలను ఇప్పుడే తొలిసారిగా చూస్తున్నట్లు లేనిపోని హంగామా చేశారు. సుగాలి ప్రీతి తల్లి సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చివరికి తన ఎమ్మెల్యేలతో పచ్చి అబద్ధాలు మాట్లాడించారు. సుగాలి తల్లి పార్వతి గొంతెమ్మ కోరికలు కోరుతోందంటూ జనసేన ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించారు. గత సీఎం వైఎస్ జగన్ హయాంలో సుగాలి ప్రీతి కుటుంబానికి చేసిన ఆర్థిక సహాయాన్ని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉండగా ఆ సంఘటన వైఎస్ జగన్ ప్రభుత్వంలో జరిగినట్లు వైఎస్ జగన్ ప్రభుత్వంపై బురద జల్లారు. వైఎస్ జగన్ మానవత్వంతో సుగాలి ప్రీతి కుటుంబానికి 5 ఎకరాల భూమిని కేటాయించారు. 5 సెంట్లు ఇంటి స్థలాన్ని ఇచ్చారు. 8 లక్షల రూపాయల నగదును అందజేశారు. సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇప్పించారు. ఇన్ని మంచి పనులు వైఎస్ జగన్ చేస్తే ఇవన్నీ కూటమి ప్రభుత్వమే చేసినట్లు జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరికి కూడా రెవెన్యూలో ఉద్యోగాలు వచ్చాయి. 5 ఎకరాల భూమి ఇచ్చాం, 5 సెంట్లు స్థలం ఇచ్చాం. ఇలాంటివి అనేకమైనవి వాళ్ళకి సపోర్ట్ వచ్చిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల. వాళ్ళకి తెలియదేమో యాక్చువల్ గా ఇల్లు కట్టించేమన్నారు. ఇల్లు కట్టించేందని సిస్టమ్ లో 2 ఉద్యోగస్తులు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్న విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. జనసేన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా యాక్టివిస్టులు పవన్ కళ్యాణ్ చేసిన మోసాన్ని ఉతికి ఆరేస్తున్నారు. నిబంధనల ప్రకారమే రిషికొండ భవనాల నిర్మాణం జరిగినప్పటికీ ఇది అక్రమ నిర్మాణం అనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడ్డాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఏసీ ఏర్పాటు చేసేటప్పుడు ఊడిపోయిన సీలింగ్ పెచ్చుల్ని పట్టుకొని పెచ్చులు ఊడిపోతున్నాయంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో 1000 కోట్ల రూపాయలతో చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయాలు, కారుతున్న బిల్డింగ్ల గురించి మాట్లాడితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.